ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి వద్ద భారీ వర్షాలకు తాత్కాలికంగా వంతెన కొట్టుకుపోవడంతో తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో చంద్రుపట్ల, గంగారం, టేకులపల్లి, పేరూరు, చెరుకూరుతో సహా 9 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 9 గ్రామాల ప్రజలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి అవస్థలు పడుతున్నారు. కనీసం బోటు సౌకర్యం కూడా లేదు. పరిస్థితిని వెంటనే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లమని, అత్యవసర వైద్య సేవలు, ప్రజల రాకపోకల కోసం వెంటనే తాత్కాలిక బోటు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నామంటున్న వాజేడు ఎంపీడీఓతో మా ప్రతినిధి శ్రీనివాసరావు నిర్వహించిన ఫేస్ టు ఫేస్. జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి గ్రామం వద్ద ఒక వంతెన నిర్మించే క్రమంలో గత 2 రోజులు కురుస్తున్న వర్షాలకు ఆ వంతెన వరద దాటికి కొట్టుకుపోవడం జరిగింది. దాంతోపాటు అటు 25 గ్రామాలతో పాటు ఇటు నేషనల్ హైవే అంటే ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ ఛత్తీస్గఢ్ పోయే రాష్ట్రానికి పోయే ప్రతి వెహికల్ కూడా ఇక్కడ జామ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. దాంతోపాటు ఇటు చంద్రుపట్ల అవతల గ్రామాలు మొత్తం కూడా కనీసం ఇటు రావడానికి కూడా ఎటువంటి దారిలేని పరిస్థితి ఉంది. దానిపై వాజేడు ఎంపీడీఓ మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఈ 2 రోజుల నుంచి దిగువ వర్షాల వల్ల ఈ వంతెన కొట్టుకుపోయింది. దీనికి అంటే ప్రజలు సౌకర్యార్థం ఏ విధంగా మీరు నిర్మించబోతున్నారు? నమస్తే సార్, నేను ఎంపీడీఓ వాజేడు మాట్లాడుతున్నాను. మనకు నిన్న మార్నింగ్ 6 o'clock నుండి ఇక్కడైతే ఈ ఇసుకవాగు బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నారో దానికి డైవర్షన్ రోడ్ అనేది కొంచెము ఇబ్బందికరంగా వచ్చి వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల ఉన్న ఏదైతే పైపులు మేము వేసి దాన్ని వాటర్ పంపిస్తున్నామో అది కాకుండా సైడ్కు అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి మనము ట్రెంచ్ కట్ చేసి వాటర్ని మనం పంపించడం జరిగింది. అటు వీరాపురం నుండి వచ్చే ఫ్లడ్ ఏదైతే ఉన్నదో గుట్టల నుండి వచ్చే ఫ్లడ్ను లెఫ్ట్కు గోదావరికి పంపించడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ నుండి కూడా వెహికల్స్ రాకుండా అక్కడ గుమ్మడి దొడ్డి దగ్గర మేము వెహికల్స్ అక్కడ బ్యారికేడ్లు పెట్టడం జరిగింది. ఇటు సైడు పేరూరు ఎస్ఐ గారితో మాట్లాడి అక్కడ అటు సైడ్ నుండి కూడా వెహికల్స్ రాకుండా ఆపడం జరిగింది. అదేవిధంగా దాన్ని రిస్టోర్ చేయడానికి ఇవాళ మార్నింగ్ వచ్చిన వెంటనే చూసేసరికి కొంచెం మనం రిస్టోర్ చేసే అవకాశం ఉన్నట్లుగా చూసాము. కానీ ఈ ఒక హాఫ్ అన్ అవర్ నుండి ఈ గోదావరి బ్యాక్ వాటర్ అనేది కొంచెం పెరగడం వల్ల ఏం చేయాలనే దాని మీద ఎన్హెచ్ఈ గారు కూడా వచ్చారు. దాని మీద మేము ఇద్దరం కలిసి మనము ఈ విషయాన్ని మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. దీనిపై మరి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్హెచ్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే దీనికి తాత్కాలిక వంతెన ఏమైనా నిర్మించే ఆలోచన ఉందా? ఏ విధమైన ఇప్పుడు ప్రజల సౌకర్యార్థం ఏం అమర్చబోతున్నారు? ఇప్పుడు యాక్చువల్గా మనం ఇక్కడ కట్టే వంతెన ఏదైతే ఉన్నదో అది 3 15 meters అని చెప్పి ఒకటి బాక్స్ కల్వర్టు, ఒక మైనర్ బ్రిడ్జ్ కల్వర్టు పర్మనెంట్గా చేస్తూ ఉన్నాము. సో దాంట్లో భాగంగా మనం ఒక డైవర్షన్ రోడ్డు నిర్మించినాము. ఈ 2 రోజులు భారీ వర్షాల కారణంగా డైవర్షన్ రోడ్డు దెబ్బతిన్నది. సో నిన్నటిదాకా ఏమనుకున్నామంటే ఇలా సాయంత్రం వరకు ఆ వరద కొంచెం ప్రవాహం తగ్గుతుంది, దాన్ని మనము రెస్టోరేషన్ చేసి వెహికల్స్ అన్ని అలో చేద్దాం అనుకున్నాం. కానీ ఇప్పుడు ఒక గంట క్రితం నుంచి చూస్తే గోదావరి బ్యాక్ వాటర్ ఏదైతే ఉన్నదో ఆ వరద ప్రవాహంకి ఈ వాటర్ అనేది ఏదైతే మనకు రైట్ సైడ్ అప్ స్ట్రీమ్ నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉన్నదో ఆ కర్రెగుట్ట నుంచి వచ్చే వాటర్ దాన్ని రానివ్వకుండా ఈ ప్రవాహం అడ్డుకుంటుంది. కాబట్టి మినిమం ఒక 3-4 రోజులు పట్టే అవకాశం ఉంది. సో ఇప్పుడే మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ గారికి, ఏసీ రెవెన్యూ గారికి కూడా మన ఎంపీడీఓ గారు కావచ్చు, ఎంపీఓ గారు వచ్చి మొత్తం రెవెన్యూ టీమ్స్ అందరం కూడా డిస్కస్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే కనీసం జనాలకు మెడికల్ ఎమర్జెన్సీ కోసం ఏదైతే కావాల్సి వస్తుందో దానికి బోట్ అరేంజ్మెంట్ చేయడం కావచ్చు, లేకపోతే ఇంకేమన్నా ఆ సౌకర్యాల కోసము డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దాన్ని ఒక 1-2 hours దాన్ని అరేంజ్ చేసుకుంటాం. రైట్, ఏదైతే అటు 9 గ్రామాలు ఉన్నాయో 9 గ్రామాల కార్యదర్శులతోని, సర్పంచులతోని కోఆర్డినేషన్ చేసుకుంటూ ప్రజలకు ఎమర్జెన్సీ కేసెస్, మెడికల్ ఎమర్జెన్సీ కేసులు కూడా ఇప్పుడు ఈ రోజు వరకు అయితే ఏమీ రాలేదు. వస్తే వారికి తగిన ఇప్పుడు కలెక్టర్ గారికి ఇన్ఫామ్ చేసినాము. దానికి ఇక్కడ బోట్ అమర్చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చేయడానికి సిద్ధంగా ఉండి ప్రభుత్వం తరపున అయితే ఎంపీడీఓ గారు అయితే ఇక్కడ ఈ ప్రాంతం నుండి అనుక్షణం పర్యవేక్షణ పరిస్థితి. దాంతోపాటు ఎన్హెచ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు కూడా తన సిబ్బందితో కలిసి ఇక్కడే ఉండి ఈ ప్రణాళిక ఏ విధంగా రచిస్తే ఎలా అయితే బాగుంటుందనే ఆలోచనతో వారు కూడా తన సిబ్బందితో ఇక్కడ క్లుప్తంగా చూసే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా గత 2 రోజుల నుంచి కనీసం ప్రజలు ఇటు నుంచి అటు నుంచి పోయే వాహనాలు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రజల నిత్యావసర వస్తువులతో పాటు ఏ రకమైన ఇబ్బందులు తలెత్తుతాయనే భయాందోళన అయితే చుట్టుపక్కల ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు. దీని కన్స్ట్రక్షన్ ఏదైతే నిర్వహించే ఇంజనీరింగ్ కానీ ఇటు కాంట్రాక్టర్ కానీ తీవ్ర ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయినప్పటికీ కానీ ఇక్కడ అందుబాటులో ఏం చేయలేని స్థితిలో అయితే ఈరోజు ఉందని చెప్పుకోవచ్చు. కనీసం ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఇంకా చేసే మాక్సిమం ఒక 2 నుంచి 3 రోజుల టైం పడుతుందని చెప్పేసి
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయితే చెప్పడం జరిగింది. అవతల ప్రజలు ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా ఏం జరిగినా కూడా తక్షణమే జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఇక్కడ ఖచ్చితంగా ఒక బోట్ అమర్చి గజ ఈతాలను కూడా ఇక్కడ అమరుస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం తరపు నుంచి చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ జలీల్తో శ్రీనివాస్, ములుగు జిల్లా.